तेलंगाना के वजीर आपाची व सिविल सप्लाईज उत्तम कुमार रेड्डी ने आज पीर को एतराफ़ किया कि कांग्रेस हुकूमत ने किसानों के लिए कर्ज माफी स्कीम को मुकम्मल तौर पर नाफिज नहीं किया है। उन्होंने कहा कि अब भी रियासत में 17,14,000 किसानों के लिए कर्ज माफी की स्कीम को लागू किया जाना बाकी है। ताहम उन्होंने कहा कि जिन किसानों को तकनीकी वजूहात की वजह से कर्ज माफी में ताखिर हुई उन्हें भी 100% इस स्कीम से फायदा पहुंचाया जाएगा। वजीर ने बताया कि 1,20,000 किसानों के आधार नंबर दुरुस्त नहीं है। 1,61,000 किसानों के आधार कार्ड और लोन अकाउंट में नाम मुख्तलिफ हैं। 1,50,000 किसानों के खातों में बैंक की तरफ से दी गई तफसीलात में कुछ गलतियां पाई गई हैं। बास के पास राशन कार्ड नहीं है, बास ने 2 लाख से ज्यादा का खर्च लिया हुआ है। సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాం। ఎందుకు ఆగినాయి? కొన్ని 1,20,000 అకౌంట్లకి ఆధార్ నంబర్లు ఆధార్లో 12 డిజిట్స్ ఉండాలి, కొన్ని 11 కొన్ని 13 డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టాం। ఆధార్ నెంబర్స్ వర్ నాట్ కరెక్ట్। ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా 161,61,000 కేసుల్లో ఆధార్ కార్డులో లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయి। దానికి రైతుల నుంచి కొంత క్లారిఫికేషన్ ఈ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చేయమని చెప్పడం జరిగింది। వీళ్ళకు కూడా ఆ క్లారిఫికేషన్ తీసుకొని రుణమాఫీ చేస్తాము। అదేవిధంగా 1,50,000 అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి। బ్యాంకు వాళ్ళకి పంపించి మీరు ఇది కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ పంపించండి మాకు, ఇది కూడా మేము కరెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది।